నమస్తే వెల్కమ్ టు గౌతమి ఫుడ్స్. ఇవాల్టి మన స్పెషల్ మంచి కాంబినేషన్ అండ్ టేస్టీగా ఉండే కాంబినేషన్ అదే గోంగూర ప్రాన్స్ కర్రీ. తినే కొద్దీ తినాలి అనిపించేలా ఉండే ఈ కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. 1/2 కేజీ రొయ్యల్ని శుభ్రం చేసి ఉంచుకోండి. ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు, అలాగే 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుని రొయ్యల్ని స్టవ్ మీద పెట్టుకుని నీరు ఇంకిపోయేలా రొయ్యల్ని మనం ఆయించుకోవాలి. దీనికి పెద్దగా టైం కూడా పట్టదు. మనం ఈ విధంగా రొయ్యల్ని ఆయించుకోవాల్సి ఉంటుంది. రొయ్యల్ని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ఒక కట్ట గోంగూర ఆకుల్ని తీసుకున్నాను. ఇదైతే పుల్లగా ఉండే గోంగూరని ఉడికించుకోవాలి. గోంగూర ఆకుల్ని ప్యాన్లోకి వేసుకోండి. అలాగే కారం కోసం 5 నుంచి 6 పచ్చిమిరపకాయలని కూడా ఇలా ముక్కలు చేసుకుని వేసుకోవాలి. గోంగూర ఎంత పుల్లగా ఉంటే ఈ కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోండి. స్టవ్ మీద పెట్టుకుని గోంగూరని ఉడికించుకోవాలి. మూత పెట్టుకుని గోంగూరని మగ్గించుకోండి. మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ గోంగూరని మనం ఉడికించుకోవాలి. ఈ విధంగా గోంగూరని మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ని టర్న్ ఆఫ్ చేసుకుని అది కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. గోంగూరని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం పేస్ట్లా గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడి చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయలని కూడా ముక్కలు చేసి వేసుకోండి. దంచిన వెల్లుల్లిపాయలు 5 నుంచి 6 వేసుకోవాలి. ఇవి కొద్దిగా రంగు మారేలా ఫ్రై చేసుకోండి. ఈ ఫ్లేవర్స్ మొత్తం ఆయిల్లోకి దిగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చిటపటమనేలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే చీల్చిన పచ్చిమిరపకాయ కూడా 1 వేసుకోవాలి. ఇందులో కారం కన్నా ఎక్కువ మనం పచ్చిమిరపకాయలనే యూస్ చేస్తున్నాం. ఉల్లిపాయలు బాగా మగ్గేలా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, అలాగే 1 స్పూన్ కారం కూడా వేసుకోండి. కారం వేయడం వల్ల కొంచెం మంచి కలర్ వస్తుంది. ఇవన్నీ వేసుకుని బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఆయించి ఉంచుకున్న రొయ్యల్ని కూడా వేసుకోవాలి. అలాగే మనం పేస్ట్ చేసుకున్న ఈ గోంగూరని కూడా వేసుకోవాలి. బాగా కలిసేలా కలుపుకుంటూ 1/2 నిమిషం పాటు గోంగూర వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇది మనకి గ్రేవీ కర్రీలా ఉంటుంది కాబట్టి దీంట్లో ఒక 1/2 కప్ వరకు వాటర్ వేసుకోండి. చూసుకుని వాటర్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలిసేలా కలుపుకుని కర్రీని ఉడికించుకోండి. కొంచెం నీరు ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేలా కర్రీని మనం ఉడికించుకోవాలి. ఈ విధంగా మనకి ఆయిల్ పైకి కనిపిస్తుంది కదా, ఇక కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇక స్టవ్ని టర్న్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇక అన్నంలోకి వేడివేడిగా వేసుకుని గోంగూర రొయ్యలు తింటే చాలా బాగుంటుంది. ఈసారి మీరు కూడా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.